హాయ్, ఈరోజు మనం కొంచెం వెరైటీగా కొబ్బరితోని పాటుడు చేసుకుంటాము. ఎగ్తో పాటుడు మీరు విని ఉంటారు, పెసరపప్పు కూడా వినే ఉంటారు. ఇప్పుడు కొబ్బరితోని పాటుడు చేసుకుంటాం. రైస్కి చాలా చాలా బాగుంటుంది. చపాతీకి కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడతారు. డ్రైగా తినే వాళ్ళకి ఇష్టమవుతుంది. ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు దీన్ని నేను బాగా తురిమి పెట్టుకుంటాను. కొబ్బరికాయలని ఇలా ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇంకా ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. పెద్దగా కట్ చేసుకోండి. ఇది కూడా మనం గ్రైండ్ చేసుకుంటాం అనమాట. నువ్వులు ఒక 225 గ్రామ్స్ అండి. 225 గ్రామ్స్ నువ్వులు తీసుకున్నా. 75 గ్రామ్స్ బియ్యం తీసుకున్నా. ఇంకా ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఎండుమిర్చి మీ కారం తగ్గట్టు తీసుకోండి. వెల్లుల్లిపాయల రబ్బలు ఒక 11 నుంచి 12, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి తాలింపుకి. ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు, నేను వేసుకోవట్లేదు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ మనము నువ్వులు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర గ్రైండ్ చేసుకుందాం వాటర్ లేకుండా. ఫస్ట్ మిక్సీలో నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు ఇది పౌడర్ చేసుకుందాం. వాటర్ వేసుకొని మనం కొంచెం కచ్చబిచ్చగా చేసుకుందాం. మృదువుగా ఉండాలి, మెత్తగా అయిపోకూడదు. నలిగిన తర్వాత ఇందులో మనం బియ్యం, కొబ్బరి, ఎర్రల్లి వేసుకుందాం. ఇలాగా మృదువుగా ఉంటే సరిపోతుంది అన్నమాట. ఎక్కువ మెత్తగా ఆడించకూడదు. ఇప్పుడు కడాయి పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత తెల్లుల్లిపాయలు వేసుకుందాం. తెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ఇవి కాస్త ఫ్రై చేసుకుందాం. తెల్లుల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. తాలింపు వేగిపోయింది. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ ముద్ద వేసుకుందాం. ముద్ద వేసుకున్నాక ఇప్పుడు మనం పసుపు వేసుకుందాం. ఉప్పు, ఇంగువ, బాగా కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం కాస్త ఫ్రై అయ్యింది. ఇది చల్లారిని తెచ్చి ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. తొందరగా ఫ్రై అయిపోతుంది. అందుకే ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చుకుందాం కొంచెంసేపు. చల్లగా అయిపోయింది. ఇప్పుడు నేను తొందరగా ఫ్రై అయిపోవాలని రెండిట్లో పెట్టుకున్నానండి. దగ్గరుండి ఇది విడిపోయే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీకు ఫైనల్ స్టేజ్ చూపిస్తాను ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి అని. చూసారా, ఇలాగ ఫ్రై అయినంత వరకు ఇలా పొడి పొడిగా ఫ్రై అయిన దాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. కాస్త దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, అయినా పర్వాలేదు. ఎప్పుడో ఒకసారి కదా, పర్వాలేదు. ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.